తమిళనాడులో త్వరలో పానీపూరిని బంద్ చేసే అవకాశాలున్నాయి. ఈ మేరకు కీలక నిర్ణయం దిశగా ఆలోచన చేస్తుంది స్టాలిన్ సర్కార్. ఇప్పటికే పానీపూరిని నిషేధించాలని కర్ణాటక ప్రభుత్వం భావిస్తుంది. కర్ణాటకలోని పానీపూరి తనిఖీల్లో ఇటీవల సంచలన విషయాలు వెలుగు చూశాయి. పానీ కలర్కు రసాయనాలు వాడుతున్నట్లు గుర్తించిన కర్ణాటక ఆరోగ్య శాఖ అధికారులు కర్ణాటకలో 276 షాపుల నుంచి శాంపిల్స్ సేకరిస్తే 41 శాంపిల్స్లో కృత్రిమ వర్ణ ద్రవ్యాలు, క్యాన్సర్కు కారణకమయ్యే రసాయనాలను గుర్తించారు. కర్ణాటక అధికారుల సమాచారంతో చెన్నై వ్యాప్తంగా తమిళనాడు ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేశారు. చెన్నైలోని పానీపూరిలోనూ రసాయన కారకాలున్నట్లుగా అనుమానిస్తున్నారు అధికారులు. ఇప్పటికే పానీపూరి శాంపిల్స్ ను ల్యాబ్కు పంపించారు తమిళనాడు అధికారులు. నివేదిక ఆధారంగా పానీపూరిని తమిళనాడులో నిషేధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తమిళనాడులో త్వరలో పానీపూరిని బంద్ చేసే అవకాశాలున్నాయి. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కార్తిక్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. కార్తిక్, రైట్ రావని ఇది ఒక రకంగా పానీపూరి లవర్స్ అయితే ఒక రకమైన బ్యాడ్ న్యూస్, అయితే అంతకంటే న్యూస్ అని కూడా చెప్పాలి. ఎందుకంటే ఇన్నాళ్ళు పాటు ఏదైతే పానీపూరి తినేటువంటి సమయంలో మనం తాగేటువంటి పానీలో నిష్పూరితమైనటువంటి రసాయనాలను కలుపుతున్నారు. దానివల్ల క్యాన్సర్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా కూడా ఏదైతే కర్ణాటకలో తనిఖీల్లో బయటపడడం కూడా జరిగింది. కర్ణాటకలో దాదాపు 276కు పైగా కూడా షాపుల్లో తనిఖీలు చేస్తే అక్కడ ఉన్నటువంటి 40 షాపుల్లో పైగా కూడా పానీలో కలుపుతున్నటువంటి పానీ కోసం ఆ యొక్క కలర్ మారడానికి కొన్ని రకాల రసాయనాలు వాడుతున్నట్టుగా కూడా గుర్తించారు. అది మోతాదు మించి ఉండడం కారణంగా దానివల్ల క్యాన్సర్ వచ్చేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నట్టుగా కూడా గుర్తించడం కూడా జరిగింది. ఈ మేరకు కర్ణాటక సర్కారు కూడా పూర్తి స్థాయిలో ఏదైతే పానీపూరికి సంబంధించినటువంటి నిషేధాన్ని విధించాలా వద్దా అనే దాని మీద కూడా ఒక ప్రణాళిక అనేది కూడా రూపొందించింది. ఇదే సంఘంలో ఫుడ్ సేఫ్టీ అధికారుల కర్ణాటక ఫుడ్ సేఫ్టీ అధికారుల రిపోర్ట్ ఆధారంగా తమిళనాడులో కూడా అధికారులు రియాక్ట్ అవ్వడం కూడా జరిగింది. తమిళనాడు ఆరోగ్య శాఖ మంత్రి ఆదేశాల మేరకు పూర్తి స్థాయిలో చెన్నై వ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని వేలాది ఏదైతే పానీపూరి సెంటర్స్ లో నిన్న సాయంత్రం నుంచి కూడా పూర్తి స్థాయిలో తనిఖీలు చేపట్టడం కూడా జరిగింది. అలా మెరీనా బీచ్ సమీపంలో కొన్ని ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా తనిఖీలు చేశారు. ఆ శాంపుల్స్ లో కూడా ఈ రకమైనటువంటి రసాయనాలు ఉన్నాయి అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పూర్తి స్థాయిలో ఆ శాంపుల్స్ తీసుకెళ్లి ల్యాబ్ లో పరిశీలించిన అనంతరం ఈ యొక్క కీలకమైనటువంటి నిర్ణయం అయితే తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఒకవైపు కర్ణాటక సర్కార్, మరొక వైపు తమిళనాడు సర్కారు కూడా ల్యాబ్ రిపోర్ట్ ఆధారంగా ఒకవేళ నిషేధం అనేది ఎలా విధించాలి అనే దానికి కూడా నిర్ణయం. ఓకే కార్తిక్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.